హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామందికి చాలా యాప్స్ యూస్ చేయడం తెలీదు. సో ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే గూగుల్ మ్యాప్స్ గురించి ఎలా యూస్ చేయాలో, అసలు లొకేషన్స్ ఎలా షేర్ చేయాలో అనేది కూడా చెప్తాను. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మన ఇండియా మ్యాప్. గూగుల్ మ్యాప్ అనేది ఓపెన్ అయ్యాక ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ బ్లూ కలర్లో ఉన్న గురించి మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బ్లూ కలర్ అనేది మన ఇంటి లొకేషన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనేమీ యాడ్ చేయలేదు. సో ఇదైతే ఇంటి లొకేషన్ ఫ్రెండ్స్. ఇక్కడైతే కనబడుతుంది ఫ్రెండ్స్. కొంచెం జూమ్ చేసుకుంటే మీకు దగ్గరగా నియర్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కనబడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంట్లో కూడా కొన్ని ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే పాపులర్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా చెప్తారు ఫ్రెండ్స్. కింద నాకు కరోనా కోవిడ్-19 అని ఉన్నారు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ నాది అనకాపల్లి సిటీ కాబట్టి సో ఇక్కడ అనకాపల్లి గురించి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ విశేషాలు. సో మీరు ఏదైతే ఊర్లో ఉంటారో దాని నియర్ బై ప్లేసెస్లో మంచి ప్లేసెస్ అన్నీ సరే ఇలా చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉన్నాయి. నెక్స్ట్ కిందనైతే దగ్గరలో ఏమేమి ఉన్నాయో చూపిస్తారు ఫ్రెండ్స్. ఇందిరాగాంధీ జియోలాజికల్ పార్క్ ఒకటి ఉంది. విఎంఆర్డి ఐఎన్ఎస్ కృష్ణుండి అంటే ఇది మీకు తెలుసు ఫ్రెండ్స్, వైజాగ్లో ఉంటుంది ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కొన్ని ప్లేసెస్ అయితే మనకి చూపిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ హోటల్స్లో కూడా మంచి హోటల్స్ ఏమేమి ఉన్నాయో అవి చూపిస్తారు ఫ్రెండ్స్. అనకాపల్లిలో ది బెస్ట్ హోటల్స్ అని ఏవైతే ఉంటాయో అవి చూపిస్తుంది ఫ్రెండ్స్. దాని రూమ్స్ ఎలా ఉంటాయో అన్నీ అయితే ఇక్కడ మీకు తెలుస్తాయి ఫ్రెండ్స్. మీంటే హోటల్స్ నియర్ బై ఉన్నది కదా ఫ్రెండ్స్, అంటే మీకు చాలా దగ్గరగా ఉన్నాయి చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లస్ మంచి కూడా చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఎక్స్ప్లోర్ దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పైన రెస్టారెంట్స్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. రెస్టారెంట్స్, పెట్రోల్, గ్రోసరీస్, కాఫీ, హోటల్స్, టేక్ అవే ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం రెస్టారెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఏవైనా మంచి రెస్టారెంట్స్ దగ్గరగా ఉన్న వాటిలో చూసుకుంటే అది నొక్కుంటే చాలు ఫ్రెండ్స్, మీకు దగ్గరగా ఉన్న రెస్టారెంట్సే అదే మీకు చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్న రెస్టారెంట్స్ అన్నిటినీ అదైతే మనకి చూపించింది. ఇదిగోండి ఫ్రెండ్స్, షో లిస్ట్లో చూద్దాం. చాలా రెస్టారెంట్ని అయితే ఇది నావిగేట్ చేసింది ఫ్రెండ్స్. సో ఇది అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా కొత్త సిటీలోకి వెళ్ళినా సరే మీరు ఈ రెస్టారెంట్స్ ఎత్తుక్కుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ రేటింగ్ కూడా ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. 4.1 రేటింగ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ అలాగా ఇస్తున్నాడు ఫ్రెండ్స్. సో ఇప్పుడు అన్నీ క్లోజ్లోనే ఉంటున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే కరోనా వైరస్ కదా. సో చాలామంది క్లోజ్ అనే ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఓపెన్ నౌ అని ఇక్కడ ఉన్నారు కదా ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ రన్నింగ్ అవుతున్నాయో అదైతే ఇక్కడ ఓపెన్ నౌ అనేది ఒకటి కనబడుతుంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఇన్ని హోటల్స్ అయితే ఓపెనింగ్ ఉన్నాయి. మీకు ఒకవేళ టాప్ రేటెడ్ కావాలనుకుంటే టాప్ రేటెడ్ సెలెక్ట్ చేసుకుంటే చెప్తుంది ఫ్రెండ్స్. కొన్ని డిటెక్ట్ అయితే చేస్తుంది, చూద్దాం. సో టాప్ రేటెడ్ అంటే మ్యాక్సిమం అన్నీ 4.1 ఉన్నాయి. సో మనం బ్యాక్ వచ్చేద్దాం. సో రెస్టారెంట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్స్ ఫ్రెండ్స్. చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్స్ అనేది వచ్చినప్పుడు. సో వేరే కొత్త ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్స్ అయితే ఎక్కడున్నాయో, మన పెట్రోల్ స్టేషన్ ఎంతవరకు వెళ్తుందో అని చూసుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్స్ అనేది. గ్రోసరీస్, మీరు ఎక్కడైనా అంటే పెద్ద పెద్ద మార్కెట్స్ అనేవి కానీ లేదంటే ఏవైనా ఉంటే యూజ్ అవుతుంది. అందరికీ తెలిసిందే గ్రోసరీస్ అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గరలో చాలా గ్రోసరీస్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రోసరీస్, కేఫ్, కాఫీ కేఫ్, హోటల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చెమిస్ట్ అంటే అదే ఫ్రెండ్స్, హాస్పిటల్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఇలా కూడా మ్యాప్ని 3 టైప్స్గా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే యూజ్ చేయడం అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పైన సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది నొక్కితే డిఫాల్ట్ ఒకటి ఉంటుంది, శాటిలైట్ వ్యూ ఒకటి ఉంటుంది, టెరైన్ వ్యూ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. శాటిలైట్ వ్యూ అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, శాటిలైట్ వ్యూ అంటే మనకి మన ప్లేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మన హౌస్ కానీ అలాగా లైట్గా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మా హౌస్. ఇది మా హౌస్ ఫ్రెండ్స్, ఈ లాస్ట్లో ఉన్నది. ప్లస్ ఇది మా వ్యాన్. సో ఇదంతా మా చుట్టుపక్కల హౌసెస్. నెక్స్ట్ ఇదంతా సబ్బవరం వెళ్ళే రోడ్. సో వెనకాల హెలిప్యాడ్ ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ.
సో శాటిలైట్ వ్యూ అంటే ఇదే ఫ్రెండ్స్, మన హౌసెస్ శాటిలైట్ నుండి వ్యూ అనమాట. ఎక్కడెక్కడ ఏమున్నాయో రూట్స్ ఇది చూపిస్తుంది ఫ్రెండ్స్, బాగా కనబడుతుంది. ఈ మధ్య అయితే చాలా అప్డేట్ అయితే తెచ్చాడు, సో క్లియర్గానే కనబడుతుంది జూమ్ చేసుకుంటే. శాటిలైట్ వ్యూ అంటే ఇది ఫ్రెండ్స్, చూడండి ఫుల్ జూమ్ ఆన్ చేసి చూపిస్తాను. చూసాక ఫ్రెండ్స్ ఎర్త్ ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్. ల్యాప్టాప్లో అయితే ఇంకా బాగా కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఇది నొక్కున్నా అంటే మనం ఎక్కడున్నా అయితే ఖచ్చితంగా ఈజీగా తెలిసిపోద్ది ఫ్రెండ్స్. సో శాటిలైట్ వ్యూ ఇది ఒకటి. టెరైన్ వ్యూ ఫ్రెండ్స్, టెరైన్ వ్యూ అంటే మామూలు వైట్ కలర్లో ఉంటుంది. సో రోడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే నాకు టెరైన్ వ్యూ అంటే డెజర్ట్ వ్యూ లాగా ఫ్రెండ్స్. సో దాని గురించి పెద్దగా తెలీదు. నెక్స్ట్ మామూలు డిఫాల్ట్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ట్రాఫిక్ అనేది కూడా కొత్తగా తెచ్చాడు ఫ్రెండ్స్. ట్రాఫిక్ అంటే ఏ చోట్ల ఇక్కడ గ్రీన్గా ఉన్న చోట్ల ట్రాఫిక్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఇక్కడ ఆరెంజ్గా ఉన్న చోట్ల కొంచెం ఎక్కువ ఉంటుంది, సో రెడ్గా ఉన్న చోట్ల బాగా ఉంటుంది. అలా రష్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అది కూడా చూసుకుని వెళ్ళొచ్చు, రూట్స్లో అయితే చూసుకుని వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ బైసైక్లింగ్ అంటే బైసైక్లింగ్ అనేది కూడా కొత్తగా తెచ్చాడు ఫ్రెండ్స్. ఫీచర్ అనేది ఇప్పుడు దాకా లేదు అసలు, బైసైక్లింగ్ ఫీచర్ అనేది అదైతే కొత్తగా తెచ్చాడు. దీని ఫ్రెండ్స్ బైసైక్లింగ్ వ్యూ ఈజ్ ఇంట్ అవైలబుల్ అట్ దిస్ జూమ్ అంటే జూమ్ ఇన్ అవుట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. సో ఇక్కడ లేదు ఫ్రెండ్స్, బైసైక్లింగ్ వ్యూ అయితే ఇక్కడ లేదు, సో అది వదిలేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కొత్తగా 3D అని తెచ్చాడు ఫ్రెండ్స్, స్మార్ట్ వ్యూ అని తెచ్చాడు ఫ్రెండ్స్. ఇవి అయితే మీకు ఏం యూజ్ అవ్వవు. ఫస్ట్ ఈ శాటిలైట్ ఈ డిఫాల్ట్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే డిఫాల్ట్లోనే ఉంచుకోండి. ఒకవేళ మీకు శాటిలైట్ వ్యూలో చూడాలనిపిస్తే శాటిలైట్ వ్యూలో అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం మీ ఇంటిని కానీ అంటే సపోజ్ మీ షాప్ ఇక్కడ ఉన్నది అని ఎలా లొకేట్ చేసుకోవాలో అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ కిందన ఒక నిమిషం ఫ్రెండ్స్, కిందన కాంట్రిబ్యూట్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. ఆప్షన్స్లోకి అయితే మీరు వెళ్ళండి. ఫస్ట్ కాంట్రిబ్యూట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సో మీ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయిపోతుంది ఆల్రెడీ. సో ఇక్కడ యాడ్ మ్యాప్ అనేది యాడ్ ప్లేస్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. యాడ్ ప్లేస్ అయితే మనం యాడ్ చేయొచ్చు. అంటే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మీ షాప్ ఏమైనా కొత్తగా బిల్డ్ చేసుకున్నారు, ఆ షాప్ ఇక్కడ ఉన్నది అని ఎలా తెలుస్తుంది అంటే ఈ యాడ్ ప్లేస్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం యాడ్ ప్లేస్లోకి వెళ్ళాక లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ యాడ్ నేమ్ అనేది మీ షాప్ నేమ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కేటగిరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం కేటగిరీ అయితే ఇక్కడ ఉన్న వాటిలోనే చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే అవ్వదు. సో మీది నైట్ క్లబ్, మూవీ థియేటర్, మ్యూజియం, హోటల్, ఫార్మసీ, కార్పొరేట్ ఆఫీస్, ఏటీఎం కానీ, గ్యాస్ స్టేషన్ కానీ, డాక్టర్స్, జిమ్, సూపర్ మార్కెట్, బ్యాంక్, హాస్పిటల్, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఏవైనా స్కూల్స్ కానీ, లేదంటే షాపింగ్ మాల్స్ కానీ, లేదంటే బార్స్ కానీ, క్లాతింగ్ స్టోర్స్ కానీ, క్లాతింగ్ స్టోర్ అంతే అదే ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు చుట్టుపక్కల ఎంఎస్ రావు ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, సౌత్ సెంట్రల్ అలాగా ఫ్రెండ్స్. సో ఇదైతే మీ ఈ కేటగిరీలోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీది విల్లా అనుకోండి ఫ్రెండ్స్, అంటే మీన్స్ హౌస్నే సెలెక్ట్ చేసుకోవాలంటే విల్లా అనే కేటగిరీని చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో విల్లా అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ. సో ఇలా కేటగిరీని చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అడ్రస్ అనేది మీరు లొకేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీరు అడ్రస్ అనేది మీరు ప్రజెంట్ ఇక్కడ మా అడ్రస్ ఉన్నది, సో ఇది అలా వదిలేద్దాం. మీది ఎక్కడైతే అడ్రస్ ఉంటుందో ఆ షాప్ దగ్గరికి కానీ మీరు వెళ్ళినట్టయితే అక్కడ ఉండి లొకేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే మనం వేరే ప్లేస్ నుండి లొకేట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సెర్చ్ చేసి ఈ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అదైతే దాని ద్వారా ఇక్కడ సెర్చ్ చేసుకుని లొకేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ సింబల్ మీద నొక్కితే మీ ప్లేస్ అయితే సేవ్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏదైతే అర్థం కాలేదో అదైతే మాకు చెప్పండి, మేము మళ్ళీ ఒకసారి దాని గురించి వీడియో పెడతాం. నెక్స్ట్ సారీ ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్కి. యాడ్ ఫోటో అని ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ మీరు ఏవైనా తీసుకోండి ఫ్రెండ్స్. యాడ్ ఫోటో అంటే సపోజ్ ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ముందు నేను మా స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటాను, రవీంద్ర భారతి స్కూల్. ఇదిగోండి ఫ్రెండ్స్,
ఇదిగోండి ఇక్కడ ఉన్నది. ఇదిగోండి ఫ్రెండ్స్, రవీంద్ర భారతి స్కూల్ అయితే ఇక్కడ దగ్గరలో మా స్కూల్ అయితే డిటెక్ట్ అయింది ఫ్రెండ్స్. సో డిటెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ అనకాపల్లిలో 2 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఉడ్పేట దగ్గర ఉంది, ఇంకోటి ఇంకా చూపించేది ఫ్రెండ్స్, దగ్గరలో ఉన్నాయి చూపిస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ట్యాప్ చేస్తున్నట్టయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫొటోస్ అనేవి కనబడుతున్నాయి కదా. సో ఇది మా స్కూల్లో అప్లోడ్ చేశారు. సో ఇది స్కూల్లో అప్లోడ్ చేశారు. మాది గ్రౌండ్ చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇది స్కూల్లో అప్లోడ్ చేశారు. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఫోటో అయితే నేనే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. నాకు సర్టిఫికేట్ వచ్చిన ఫొటోస్ అయితే నేనే అప్లోడ్ చేశాను. ఇది మా ఫ్రెండ్స్ అయితే అప్లోడ్ చేశారు. సో మనం ఇలాగ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీకు కావాల్సింది అయితే ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, లాస్ట్కి వచ్చేసాం అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ యాడియా ఫోటో అని ఉన్నది కదా. యాడియా ఫోటోలోకి వెళ్ళి మీ గ్యాలరీలో కనుక ఫోటో ఉన్నట్టయితే ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి కూడా పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను మీకు అయితే చెప్పాను. ఇదిగోండి ఇక్కడ రవీంద్ర భారతి మీద నొక్కేసి ఆ తర్వాత మీరు ఫోటో అయితే పిక్చర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా యాడ్ చేసుకోవాలో. ఇందాక చెప్పాను కదా. సో కాంట్రిబ్యూట్లోకి వెళ్ళి యాడ్ ఫోటోలో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, యాడ్ ఫోటో. సో ప్లేస్ సెలెక్ట్ చేసుకుని పిక్చర్ సెలెక్ట్ చేసుకుని పోస్ట్ అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ రైట్ రివ్యూ ఫ్రెండ్స్. రైట్ రివ్యూ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఒక సపోజ్ ఎగ్జాంపుల్కి మనం రెడ్ చెర్రీ బేకరీ తీసుకుందాం. ఇక్కడ రెడ్ చెర్రీ బేకరీ దగ్గరలో ఉంటుంది. సో రెడ్ చెర్రీ బేకరీ అయితే తీసుకున్నాం. సో సర్వీస్ గుడ్, ఫాస్ట్ డెలివరీ అని నేనైతే రివ్యూ రాశాను. సో పోస్ట్ అయితే చేసేస్తున్నాను. సో ఇది చాలామందికి అయితే మనం పోస్ట్ చేయడం వల్ల ఉపయోగం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది రివ్యూస్ బట్టే వెళ్తారు ఫ్రెండ్స్. సో మీకు నచ్చినట్లయితే ఆ హోటల్ రివ్యూ అయితే మీరు ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక రాయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అలా రివ్యూస్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ యాడ్ ప్లేస్ అనేది అంటే కొంచెం అవసరం లేదు ఫ్రెండ్స్ మనకైతే. అదే యాడ్ ప్లేస్ అంటే మనం చెప్పాం కదా ఫ్రెండ్స్ ఇందాక, ఒక షాప్ని కానీ ఎక్కడైనా హోమ్ని కానీ యాడ్ చేసుకోవడం అంటే ఇలా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిట్ మ్యాప్ అనేది మీకు అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, మీరైతే మ్యాప్ని ఎడిట్ చేయవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అప్డేట్స్లోకి అయితే వెళ్దాం మనం. సో ఇక్కడ అప్డేట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఎవరైనా కొత్తగా అయితే షాప్లో ఏమైనా పెట్టారనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకుంటే వాళ్ళు ఏ షాప్లో పెట్టారో అవి మనకు వస్తాయి ఫ్రెండ్స్. దాంట్లో ఏమి అవైలబిలిటీగా ఉంటాయో వాళ్ళు పెట్టుకుంటే మనకైతే వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ రేటింగ్ కూడా ఇక్కడే కనబడుతుంది. సో ఇక చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్స్ అంటే. ఇది కూడా ఒక కొత్త ఫీచర్ అని చెప్పచ్చు. మీరు ఒకవేళ గూగుల్ మ్యాప్స్ కానీ అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచి ఫీచర్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడైతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అప్డేట్స్ అనేవి వచ్చాయి. సో ఇలా అప్డేట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ టాపిక్లో అయితే మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏమంటే మనం ఒక డెస్టినేషన్ పాయింట్ పెట్టుకుని ఆ డెస్టినేషన్ పాయింట్కి ఎలా రీచ్ అవ్వాలో, డైరెక్షన్స్ ఎలా తీసుకోవాలో మనం చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్ సిటీని అయితే తీసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, హైదరాబాద్ అయితే లొకేట్ అయిపోయింది. చార్మినార్ వచ్చేసింది, గోల్కొండ ఫోటో వచ్చేసింది, హైదరాబాద్ అయితే వచ్చింది. ఇక్కడ కిందన మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్ డైరెక్షన్స్ అని. ఆ డైరెక్షన్స్లోకి వెళ్ళారు అనుకోండి ఫ్రెండ్స్, మీకైతే రూట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. రూట్ అంటే మన కరెంట్ లొకేషన్ నుండి హైదరాబాద్ ఎలా వెళ్ళాలో రూట్ అయితే మీకు అయితే చూపిస్తుంది. మధ్యలో ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ స్టార్ట్ నొక్కుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. స్టార్ట్ నొక్కితే ఏమవుద్దంటే మీరు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. స్టార్ట్ నొక్కుంటే మీకు అంటే లెఫ్ట్కి తిరగాల, రైట్కి తిరగాల, 100 మీటర్స్లో రైట్కి తిరగాల, 200 మీటర్స్లో రైట్కి తిరగాల అనేవి మనకు చెప్తుంటుంది. ట్రాఫిక్ ఎంత ఉన్నదో కూడా కొన్నిసార్లు మనకైతే అప్డేట్ చేస్తుంటాం ఫ్రెండ్స్. సో ఇక్కడ పైన కనబడుతుంది కదా ఫ్రెండ్స్, కార్లో వెళ్తే అంటే ఆ కార్ అనేది పెద్దది, బైక్ మీద వెళ్తే బైక్ అనేది కూడా బైక్ చిన్నది కాబట్టి కొంచెం షార్ట్ కట్స్లో తీసుకెళ్తుంది. లేదంటే కార్ అనుకోండి ఫ్రెండ్స్, కార్ అంటే కొంచెం మరి కారు వెళ్ళాలి కాబట్టి వేరే రూట్స్లోంచి తీసుకెళ్తుంది. కానీ సిమిలర్ వేస్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రూట్లో వెళ్తే 11 minutes 35 seconds, 35 minutes 11 hours 35 minutesలోకి వెళ్ళిపోవచ్చు. దీంట్లో అయితే 12 hours 45 minutes, దీంట్లో అయితే 12 hours 45 minutes. సో మనం ఏదైతే షార్టెస్ట్ వేని ఎంచుకోవాలి ఫ్రెండ్స్, మనం లాంగెస్ట్ వేని అయితే ఎప్పుడు ఎంచుకోలేం. సో ఇక నెక్స్ట్ బైక్ అనేది ఉన్నది కదా ఫ్రెండ్స్. ఆ బైక్ అంటే మీకు ఒకవేళ బైక్ మీద వెళ్తున్నట్టయితే ఆ రూట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. బైక్ మీద వెళ్తే ఎలా రూట్ వెళ్ళాలా అని.
సో సిమిలర్ ఇంకా వేవ్స్ ఏం లేదు కాబట్టి ఈ వేవ్స్ చూపిస్తుంది. సో అటు సైడ్ అయితే 11 hours 49 minutes. సో ఇందాక ఈ రూట్లో 11 hours 45 minutes, కానీ ఇందాక ఈ రూట్లో అయితే 12 hours చూపించింది కదా ఫ్రెండ్స్. సో బైక్ మీద వెళ్తే కనుక 11 hours 21 minutesలో వెళ్ళిపోవచ్చు. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే రద్దీ ఎక్కువ ఉంటుంది, లేదంటే ఇంకా జంక్షన్స్ని అయితే టచ్ చేస్తూ మెయిన్ సిటీస్లోంచి అయితే టచ్ చేస్తూ వెళ్తుంది అని అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రైన్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ట్రైన్ సింబల్ నొక్కితే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఉన్న లొకేషన్ నుంచి ఆ హైదరాబాద్ వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఏ అయితే ట్రైన్స్ ఉన్నాయో అవి అయితే మనం చూస్తాం ఫ్రెండ్స్. సో ట్రైన్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, ఏవైతే చూపిస్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది, కోవిడ్కి సంబంధించింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా ఈ ట్రైన్లో కూర్చుని మనం స్టార్ట్ నొక్కుంటే చాలు ఫ్రెండ్స్, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం మనకైతే తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ బైవాక్ అనుకోండి ఫ్రెండ్స్, చెప్పవసరం లేదు, అందరికీ తెలుసు, ఎవరైనా సరే బైవాక్ వెళ్ళాలనుకోరు. సో ఇది మనకైతే పెద్దగా యూజ్ అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం వేరే ఇలా అయితే ట్రైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వేరే వాళ్ళకి మన కరెంట్ లొకేషన్ ఎలా షేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను ఫ్రెండ్స్. అంటే సపోజ్ మీరు ఒకవేళ మీరు ఇది ఉన్నది కదా ఫ్రెండ్స్, ఈ ఆప్షన్. సో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీ లొకేషన్ అయితే చూపిస్తుంది. యు ఆర్ హియర్ అని అనుకో ఫ్రెండ్స్. సో అక్కడ నొక్కేమనుకోండి, మనం ఇక్కడ మనం మన అడ్రస్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్, షేర్ యువర్ లొకేషన్ చేసామనుకోండి ఫ్రెండ్స్, మనకి కొన్ని అడుగుతుంది. దేంట్లో వాట్సాప్లోనా, న్యూస్ ఫీడ్లోనా, ఇంకా అడుగుతూ ఉంటుంది. వాట్సాప్ మనం అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఒక నిమిషం ఫ్రెండ్స్. సో వాట్సాప్లోకి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పంపిస్తున్నాను నేను ఇప్పుడు నా కరెంట్ లొకేషన్ ఏదైతే అదైతే పంపిస్తున్నాను. సో మనం ఇలా కూడా పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. సో వేరే ఆప్షన్ కూడా ఉన్నది, ఇక్కడ కిందనే ఇది ఉన్నది కదా ఫ్రెండ్స్, క్లిప్ సింబల్. ఆ క్లిప్ సింబల్ నొక్కామనుకోండి ఫ్రెండ్స్, లొకేషన్ అని ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లొకేషన్ షేర్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ 2 types ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 1 షేర్ లైవ్ లొకేషన్, సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ అంటే మనకు తెలుసు ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే ఆ లొకేషన్ మాత్రమే వాళ్ళకి సెండ్ అయిపోద్ది. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు సెండ్ అయిపోద్ది. ప్లస్ మనం ఏదైతే మనం ఈ ఆప్షన్ మీద వేరే వాళ్ళకి వెళ్తుందో అది క్లిక్ చేసుకుంటే చాలు, డైరెక్షన్స్ కూడా చూపిస్తుంది అదే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం, షేర్ లైవ్ లొకేషన్. ఇదంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ మీరు ఎవరైనా వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలనుకుంటే ఈ షేర్ లైవ్ లొకేషన్ అనేది మీకు సెండ్ చేసుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి కదా, 15 minutes, 1 hour, 8 hours. ఇక్కడ 1 hourలో ఎంతసేపు అదే ఎక్కడెక్కడికి వెళ్ళారో ఇదైతే మనకి లైవ్లో చూపిస్తారు ఫ్రెండ్స్. అంటే వీళ్ళు సపోజ్ ఇక్కడ నుంచి బొజ్జనకొండకి వెళ్ళారు, బొజ్జనకొండ నుంచి సబ్బవరంకి వెళ్ళారు, సబ్బవరం నుంచి దాని తర్వాత ఊరు, అలాగా చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇది షేర్ చేసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఇక్కడ లైవ్ లొకేషన్ అయితే చూపిస్తుంది. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ సెల్లో, అంటే ఇక మా మదర్కి పంపించాను, ఇది మా ఫాదర్ సెల్. సో మా మదర్కి పంపించుకున్నాను. ఏమైందంటే ఇక్కడ స్టాప్ షేరింగ్ అనేది ఆఫ్ చేస్తాం అనుకోండి ఫ్రెండ్స్, మన లైవ్ లొకేషన్ అయితే వాళ్ళకి అయితే వెళ్ళదు. సో ఇదైతే స్టాప్ చేయకుండా ఉంటే మనకైతే లైవ్ లొకేషన్ అయితే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి లైవ్ లొకేషన్ అయితే తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే మళ్ళీ మ్యాప్స్లోకి అయితే వచ్చాం. సో నేనైతే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మేమైతే మీకు ఖచ్చితంగా ఆ కామెంట్ రీడ్ చేస్తాను. ఆ కామెంట్ రీడ్ చేసి మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా ఏమైనా యాప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ ఈ యాప్ గురించి మాకు ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు, ఈ వీడియో చేయన్నా అంటే నేను ఖచ్చితంగా కామెంట్ రీడ్ చేస్తాను. ఆ రీడ్ చేసిన కామెంట్ నేనైతే చదువుతాను ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మా దగ్గర నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అయితే రిసీవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.